తాడేపూడెం పట్టణంలోని 15వ వార్డు సావిత్రిపేటలో జోరుగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల వలవల బాబ్జీ, ఎత్తుకొండ తాతాజీలు ఎన్నికల ప్రచారం చేశారు. వారితో పాటు ఏఎంసీ మాజీ చైర్మన్ తోటగోపి, నర్సే సోమేశ్వరరావు, మారా వెంకటేశ్వరరావు, పాలూరి వెంకటేశ్వరరావు, అడబాల నారాయణమూర్తి, అడబాల రామారావు, దూద్ భాషా తదితరులు పాల్గొన్నారు. ఈ వార్డులో గత 5 ఏళ్లుగా అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారని ఆరోపించారు. డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయన్నారు. వైసీపీ నాయకులు అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. రాష్ట్రాన్ని చక్కదిద్దడానికి, మన పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి అనుభవజ్ఞులైన నాయకత్వం అవసరమన్నారు. నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఆయనతో పొత్తు కుదుర్చుకున్నట్లుగా తెలిపారు. ఎంపీ ఓటు బీజేపీ గుర్తు కమలానికి, ఎమ్మెల్యే ఓటు గాజు గ్లాసుకి వేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. పైకి పట్టు, చిన్న పైకి ఒకసారి కొడుకు చెప్తా ఉన్నాడు. మా ఖాతాలు ఏసీ కవేలాగే ఉన్న ఎన్ని తేవటానికి అధికారం ఉంటుంది కాబట్టి రోజున డబుల్ ఇంజిన్ 2014 నుంచి మరి 19 వరకు జరిగిన పరిపాలన మీకు తెలుసు. ఎంతోమంది బీసీలకి, ఓసీలకి, కాపులు కూడా కాపు కార్పొరేషన్ నుంచి లోన్లు ఇచ్చాం. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ నుంచి కూడా లోన్లు ఇచ్చాం. 2 లక్షలు ఇస్తే ₹1,00,000 తిరిగి కట్టే విధంగా మరి ఈ ఒక్క సౌత్రిపేటలో దాదాపుగా 80 మందికి సోదరులకి మనం లోన్లు ఇవ్వడం జరిగింది. ఈ వార్డుని ఇంకా మనం సహకారం చేయాలి. మేము కూడా మీతో ఉంటాం. ఈ వార్డుని అభివృద్ధి చేయడానికి మాకు సహాయం చేయండి. మా సొంత పనులు ఏం అక్కర్లేదని ముందుకు వచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ణ నమస్కారం. ఎందుకంటే అభివృద్ధి కోసం రావాలి తప్ప అవసరం కోసం రాకూడదు. రాజకీయాల్లో మేము కూడా ఇవాళ మీ సేవకులుగా ఉన్నాం తప్ప మీ మీద పెత్తనం చేయడానికి మేము రావట్లేదనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మీ ముందున్న వ్యక్తులందరూ కూడా ఒక సామాన్యులు. ఇంటి పనులు మీరు చూసుకోండి. ఎవ్రీ ఇయర్ 15% మీకు ఇల్లు పన్ను పెరుగుతూ వస్తుంది. నిత్యావసర వస్తువులు, చెత్త పన్ను, కరెంటు బిల్లులు, పామాయిల్ రేట్లు, డీజిల్ ఆయిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు అన్నీ పెంచుకుంటూ పోయాడు. రైతును ఆదుకోని ప్రభుత్వం. మీకు సేవకుడుగా ఉంటాం. మీరు దయించి మీరందరూ కూడా ఆలోచన చేయండి. గత ప్రభుత్వాల్లో ఏది జరిగిందో మీరు బేరీజు వేసుకోండి. 14కి 19కి ఉన్న వ్యత్యాసం, 19కి 24కి ఉన్న వ్యత్యాసాన్ని గమనించి నాకు ఓటేయమని అప్పీల్ చేసే హక్కు నాకు ఉందని అభిప్రాయపడుతూ మీ ముందు ఓటు అడుగుతా ఉన్నా. మన గుర్తు గాజు గ్లాసు. పవన్ కళ్యాణ్ గారు ఆశయంతో, పవన్ కళ్యాణ్ గారి కోరికలతో ఏదైతే పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి పేద రైతుల్ని ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఇచ్చి 35 కోట్ల రూపాయల సొంత ధనాన్ని దారిపోసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు కలిస్తే ఈ రాష్ట్రం ఒక సీనియర్ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రం బాగుపడదు కాబట్టి నాకు పదవద్దు, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తానని అవుట్ రైట్ గా అన్ని కండిషన్ గా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. భారతదేశాన్ని కాపాడగల ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాంటి వ్యక్తి నిలబెట్టిన వ్యక్తి భూపతిరాజు శ్రీనివాసవరం గారు కమలం గుర్తుకు ఓటేసి, అదేవిధంగా మరి జనసేన పార్టీని గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయండి. నెంబర్ 5 ఇద్దరిని గెలిపించండి. మీ సేవకులుగా ఉంటాం, మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉంటాం. మీ కష్టం మీ కాంపౌండ్ దాటకుండా చూసుకుంటాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ శివారు ప్రాంతంలో వాటర్ రావట్లేదు. అలాగే ఎక్కడ కూడా రోడ్లు లేవు, వీధి లైట్లు వెలగడం లేదు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు కూడా మున్సిపాలిటీ లేదు, మున్సిపాలిటీ పరిపాలన లేదు. ముఖ్యమంత్రి అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు నేను ఉన్నాను మీ అందరికీ అండగా అని చెప్పి వచ్చి ఆ రోజున మరి నేను పొత్తు పెట్టుకున్నానని ఆ రోజున తెలియజేసి భారతీయ జనతా పార్టీని కూడా మనకే తెలుగుదేశం పార్టీతో కలిపి 20
ఒక్క సీట్లకి కుదించుకొని త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ గారికి మన కార్యకర్తలందరూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నీతికి అవినీతికి యుద్ధం జరగబోతుంది మే 13వ తారీఖు. మరి ప్రజలంతా కూడా నీతి వైపు ఉంటారా అవినీతి వైపు ఉంటారా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తున్నాయి. ఆయన గుర్తు గ్లాసు 5వ నెంబర్ మీద ఉంటుంది, పింక్ కలర్ తో ఉంటుంది. ఖచ్చితంగా ఆయనకి మరి గ్లాసు గుర్తు మీద ఓటు వేసి పెద్ద మెజార్టీ తోటి నా మిత్రుడిని గెలిపించాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అలాగే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు పార్లమెంట్ అభ్యర్థి. ఆయన అతి సామాన్యుడు, ఒక సామాన్య కార్యకర్తగా మన ముందుకు వచ్చి ఈవేళ మరి మోడీ గారికి అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తకి పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. ఒక సామాన్యుడిని ఈవేళ పార్లమెంట్కి ఎంపిక చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఆయన గుర్తు కమలం గుర్తుకి ఓటేసి ఫస్ట్ ఇచ్చే ఓటు కమలం గుర్తుకి వేయండి. రెండో ఓటు 5వ నెంబర్లో గ్లాసు గుర్తుకి వేయండి. పెద్ద మెజార్టీతో నా మిత్రులు ఇద్దరిని కూడా గెలిపించవలసిందిగా కోరుకుంటూ, ఎందుకంటే 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ గా మన సోదరుడు చేశాడు. ఎంతో నిజాయితీగా ఈ యొక్క పట్టణం అభివృద్ధిలో మరి ఎక్కడా లోటుపాట్లు రాకుండా చేశాడు. ముఖ్యంగా సావిత్రిబాయి జరుగుతున్నప్పటికీ ఇది పట్టణంలో బాగా పాత వార్డు. ఇక్కడ ఎంతమంది ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినా ఇంకా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ. ఎందుకంటే నా టైంలో కూడా నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా చాలా అమౌంట్ అప్పుడు ఇంకా ఉన్న కౌన్సిల్ ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే మరి తమ్ముడు కూడా ఇక్కడ చాలా సేవ ఇంకా ఇవాళ చూసాం. ఇక్కడ సేవలు చాలా ఉన్నాయి. మరి అందుకని నేను కోరుకునే ఒకటే, 5 సంవత్సరాలు చైర్మన్గా ఉన్న 5 సంవత్సరాలు ఎలక్షన్లో ఓడిపోయినా మరి సిన్సియర్గా ఇంటికాడ ఉండకుండా ప్రజల మధ్య నుండి ప్రజల కష్టాలు తీర్చే విధంగా ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా, ఎక్కడ వరదలు వచ్చినా, ఎవరికి అనారోగ్యం వచ్చినా, అలాగే కరోనా టైంలో కరోనాలో ఉన్న బాధితులు ఆదుకునే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు సొంత రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి మా సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్. మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఎన్డీఏ కూటమిలో మరి ఆయనకి ఎంతో పవన్ కళ్యాణ్ గారు పట్టుదలగా మరి అందరూ 3 పార్టీలు ఏకగ్రంగా ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, అక్కడ పార్లమెంట్లో భూపతి శ్రీనివాస్ గారు మా తాడేపల్లి నియోజకవర్గంలో సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ ఇద్దరికీ మనం అటు కమలం ఇటు గ్లాసు రెండింటికి ఓటేసి మన అత్యధిక మెజార్టీతో వీళ్ళిద్దరు నెక్కించుకున్న రోజున మనకి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వచ్చి అటు సెంట్రల్ నుంచి కూడా మన నిధులు తెచ్చుకుంటానికి అవకాశం ఉంటుంది. స్థానిక 28వ వార్డు ఇటుకలబట్టి రోడ్లో శుక్రవారం మంత్రి కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు బాలరాజేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ వైసీపీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి కొట్టు సత్యనారాయణ చేసిన కృషిని వివరించారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే కొట్టు సత్యనారాయణకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలందరూ చాలా మంది లేదమ్మా మేము జగన్ పార్టీకి వేస్తాము, కానీ మాకు 2-3 కొన్ని కావాలి, ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, నాన్నగారు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చేయిస్తామన్నారు, మాకు ఇక్కడ రోడ్డు శాంక్షన్ అయినట్టు తెలుసు అని చెప్పారు. ఈ ఎలక్షన్ కోడ్ ఇంకా 8 రోజుల్లో అయిపోతుందండి. తర్వాత మీకు అందరికీ తెలిసిందే, జగన్ గారే మళ్ళీ రాష్ట్రానికి మళ్ళీ ఆయనే నెగ్గుతారండి, ఆయనే వస్తారు. పనులన్నీ ఎక్కడైతే ఆగిపోయినాయి అన్ని కొనసాగుతున్నాయి, మీరు ఏమీ అనుమానం పడక్కలేదు. నీటి సమస్య గురించి ఉన్న తాడేపల్లిలో యాక్చువల్గా కోవిడ్ వచ్చి లేట్ అయిపోయింది. ఇదివరకే మొదలవ్వాల్సిన పనులు ఇవన్నీ. కుంచినపల్లిలో ఇటుక కడియప్ప చెరువు దగ్గర ఆల్రెడీ వాటర్ ట్యాంక్ కడుతున్నారు, అది సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్. అది అయిన తర్వాత 6 నెలలు పడుతుంది. వాటర్ ఫిల్టరేషన్ సిస్టమ్ కూడా ఒక 2 months లో అది అయిపోతుంది. అది కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకి తాడేపల్లిలో నీటి సమస్య అనేది ఉండదండి. ఆలోచించుకోండి, ఎందుకంటే మీరు ఏమైనా తప్పుగా ఆలోచించి
టెంపరీ సొల్యూషన్ గురించి ఆలోచిస్తే ఊరు అల్లకల్లోలం అయిపోద్దండి. అది రాకూడదు, అలా జరగకూడదు అంటే మీకు 2 ఓట్లు ఇస్తారు ఎంపీ ఎమ్మెల్యే, తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. మీ అందరికీ తెలిసి నాన్నగారు చాలా కష్టపడతారండి. కుర్రోళ్ళు మా నాన్నగారు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలరా. ఎందుకంటే ఆయన 14-15 సంవత్సరాల నుంచి ఆయన మార్కెట్లో ఉల్లిపాయలు అమ్ముకుని, కూరగాయలు అమ్ముకుని, మామిడికాయల వ్యాపారాలు చేసి, ఎక్స్పోర్ట్లు చేసి కష్టపడి పైకి వచ్చి కోటీశ్వరుడు అయ్యి 2 థియేటర్లు కట్టి, సినిమా హాల్ కట్టి, 2 3 స్టార్ హోటల్ 36 సంవత్సరాలు అప్పటికి కట్టి కోటీశ్వరుడు అయ్యాడు. అప్పటికి రాజకీయం కూడా రాలేదు. ఆ తర్వాత ఈయన 92కి రాజకీయంకి వచ్చారు. మీరు అందరూ తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తు కొట్టేసి మా నాన్నగారిని గెలిపించండి. ఊరు బాగుంటుంది. ఇదివరకు కోవిడ్ చాలా పనులు ఆగిపోయినాయి, కొన్ని పనులే జరిగినాయి. ఈసారి కోవిడ్ లేదు కాబట్టి ఇలాంటి 5 సంవత్సరాలు మంచి పరిపాలన ఇస్తారు. జగన్ గారు కూడా చాలా మంచి నాయకుడు, కష్టపడతాడు, ఉన్న నాయకుడు, అభివృద్ధి చేస్తాడు. ఇలాంటి కోవిడ్ ఇలాంటి ఇష్యూస్ ఈ 5 సంవత్సరాలు లేవు కాబట్టి అంతా మంచి జరుగుద్ది. మీకు నమ్మకమైన నాయకుడు ఆయన. తాడేపూడెం మున్సిపల్ కమిషనర్ ఏ శామ్యూల్పై టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు ఇటీవల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను కలెక్టరేట్ ఆఫీసుకు సరెండర్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇన్ఛార్జ్ కమిషనర్గా ఎంఈ మురళీకృష్ణ వ్యవహరిస్తున్నట్లుగా సమాచారం. తాడేపూడెం గ్రామదేవత శ్రీ బలసలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్న సంబరాధన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి శుక్రవారం రోజున కూడా ఈ యొక్క ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిరాటంకంగా నిర్విరామంగా నడిపిస్తూ ఎంతోమంది ఆకలిని తీరుస్తూ అమ్మవారి అనుగ్రహంతో అన్నశాంతి జరుగుతుంది ఆలయ ప్రాంగణంలో. అదేవిధంగా 9 శుక్రవారాల పాటు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి 9 ప్రదక్షిణాలు నిర్వహించుకొని 9వ వారం ఆ అమ్మవారికి దోసిటితో కుంకుమ సమర్పణ చేసినట్లయితే మీ కోరికలు శీఘ్రకాలంలో సిద్ధిస్తాయని చెబుతోంది శాస్త్రం. కాబట్టి ఎంతోమంది ఆ యొక్క అనుభవాన్ని అనుభవంగా పొంది అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. కాబట్టి అందరూ కూడా గమనించి అమ్మవారికి 9 ప్రదక్షిణాలు నిర్వహించుకుని 9 శుక్రవారాల పాటు ఆఖరి వారం ఆ అమ్మవారికి మీ స్వహస్తాలతో దోసిటితో ఎంత కుంకుమ పడుతుందో అంత కుంకుమని అమ్మవారి సమక్షంలో సమర్పణ చేసినట్లయితే మీ కోరిక సిద్ధిస్తుందని చెబుతోంది శాస్త్రం. తాడేపూడెం పట్టణంలో 4, 5, 6 వార్డుల కోడలైన గాంధీబొమ్మ సెంటర్కు చెందిన పాలూరు సేవా యూత్ శుక్రవారం మంత్రి కొడి సత్యనారాయణ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కార్యాలయం వద్దకు పాలూరు సేవ అయిన మిత్రులు 100 మందితో కలిసి వచ్చి మంత్రి సమక్షంలో పార్టీలో చేరడానికి వచ్చారు. విద్యార్థి సంఘ నాయకుడైన పాలూరు సేవ తన మిత్రులైన జనసేన కార్యకర్తలు కావడంతో వారిని వైసీపీలోకి తీసుకొచ్చారు. కొత్తగా చేరిన వారికి తన అండదండలు సహకారం ఎల్లవేళ అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యువకులు రూపేంద్ర, నాగరాజు, సూరజ్, హర్ష, లోవరాజు, సాయి, గిద్రోని, అజయ్ తదితరులు పాల్గొన్నారు. మిత్రుడు పాలూరు శివ గాంధీబొమ్మ సెంటర్ నుంచి 3, 4, 5, 6 వార్డులకు సంబంధించిన యూత్ అంతా కూడా పూర్తిగా పార్టీలో పాల్గొంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న పథకాల ద్వారా మా కుటుంబాలన్నిటికీ మంచి మేలు జరుగుతుంది. మేము ఇటువంటి పార్టీలో సభ్యులుగా ఉన్నందుకు గర్వపడుతున్నాం. అందుకే మీ సంవత్సరంలో పార్టీలో చేరి పార్టీకి సేవ చేయాలని, ఎన్నికల్లో పార్టీకి ఘనవిజయం చేకూర్చాలని వ్యక్తులంతా కూడా ఇవాళ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ పేరున నా హృదయపూర్వకమైన ఆహ్వానం పలుకుతూ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీరందరూ కూడా రావాలని, అందరికీ ఏ సహకారం కావాల్సినా నేను తప్పనిసరిగా అండగా ఉంటానని ముఖ్యంగా శివకి హామీ ఇస్తూ మరి అందరినీ కూడా సక్రమైన
మన శ్రీ దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ డిప్యూటీ సీఎం శ్రీ కొట్టి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆయన మాట పరంగా మేము గాంధీ హోమ్ సెంటర్ నుండి సుమారు ఒక 100 మంది కుర్రాళ్ళతో ఆయనకు మద్దతుగా మా పూర్తి మద్దతు ఆయనకు తెలియజేస్తూ 100 మంది కుర్రాళ్ళతో ఈరోజు పార్టీలో జాయినింగ్ చేపట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ మునుపెన్నడూ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రాంతీయ పార్టీ కానీ ఏ పార్టీ కూడా చేసిందనేది లేదు. మన అన్న చెప్పిందే చేస్తాడు అనే దాన్ని మళ్ళీ చేసి చూపించాడు. మళ్ళీ మన జగనన్న మళ్ళీ ప్రభుత్వం రావాలి, మళ్ళీ జగనన్న ప్రభుత్వం స్థాపించాలంటే ప్రతి ఒక్కరు కూడా మన ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాము. మన తాడేపల్లిగూడెంలో శ్రీ కొట్టి సత్యనారాయణ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాము. మునుపెన్నడూ లేని విధంగా మన తాడేపల్లిగూడెంని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. ఇంకా అభివృద్ధి జరగాలంటే మన కొట్టి సత్యనారాయణ గారే మళ్ళీ రావాలి. స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో శుక్రవారం నీరుల్లి కూరగాయల సంఘం పెద్దలు కార్మికులతో ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకు మాత్రమే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. మార్కెట్తో చిన్ననాటి నుండి తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో మున్సిపల్ చైర్మన్గా తాను చేసిన అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త నింజాల కృష్ణమూర్తి, సంఘ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఒక ధర్మ పరిపాలన జరగాలని నిజాయితీ ఉన్న అధికారులు రావాలనేది నా ఉద్దేశం. మీకు సేవ చేసిన కోసం అధికారులు ఉండదు తప్ప రాజకీయ నాయకులు బెదిరింపులతో ప్రజలను ఇబ్బంది పెట్టి అధికారులు దాడిపులకు ముందు ఉద్యోగం చేయాలని మీకు హామీ ఇస్తూ ఉన్నా. చేయగలిగింది ఒక రాజకీయ నాయకుడు చేయగలిగిన సేవే తప్ప మీకు ఆస్తులు కొనివ్వలేడు, లేకపోతే మిమ్మల్ని ఏదో ఉద్ధరించలేడు. అది మీరేం నమ్మొద్దు. ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏమి రావాలో దాన్ని మాత్రమే మీకు ఇవ్వగలరు తప్ప మీరేది వాళ్ళ ఆస్తులు ఎవరు కూడా రాజకీయ నాయకులు ఎవరు మీకు ఏం చెప్పినా మీకు నేను చెప్పేది ఏంటంటే మీకున్న హక్కుని ఒక వ్యక్తి 5 సంవత్సరాల పాటు ఒక ప్రదేశంలో ఉంటే దాన్ని మార్చే హక్కు భారత రాజ్యాంగంలో ఎక్కడ ఎవరికి లేదు. అది తెలుసుకోండి ముందు. కాబట్టి మీ హక్కుని మీరు కాపాడుకోండి. మీకు నేను పూర్తిగా సహకరించాలి. ఇవాళ ఎలక్షన్ లో మాటలు కాదు, నా దగ్గరికి వచ్చి మేము స్లాబ్ వేసుకోవడం చెప్పేసుకోండి. నమ్మకానికి వేసుకోవాల్సిన అవసరం, కోర్టుకి వెళ్ళవలసిన అవసరం మీకు లేదు. ఏ అధికారికి బతిమాలకి లేదు, ఏ అధికారికి మీరు రూపాయి ఇవ్వట్లేదు. ఇలాంటి అవకాశాలు కల్పించాలని ఈ రోజు అది మా చేతిలో ఉన్నది. అందుకంటే మీకు ఎకరాల భూములు ఎవరో మీ మార్కెట్ లో సొమ్ము కూడా నాకు మీ మార్కెట్ లో ఒక గజం కూడా నాకు అక్కర్లేదు. నాకు రోడ్డు మీద ఎక్కడ గజం లేదు. మీరు ఎప్పుడో ఆ వృత్తి చేసుకున్నారు. ఆ వృత్తి కొన్ని 100 మంది కార్మికులు బతుకుతూ ఉన్నారు. మీ కుటుంబ సభ్యులు బతుకుతూ ఉన్నారు. మీతో పాటు ఇక్కడ వ్యాపారం చేసి ఎంతో మందికి మీరు వృత్తి కల్పించారు. మీకు సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మీతో పాటు రాజకీయ నాయకులకు ఉంది. నా వంతు పాత్ర నేను పోషిస్తానని నేను గురువు గారి ఎదురు కూడా చెప్తున్నాను. ఈ ఉన్న ఆంజనేయ స్వామి ప్రమాణంగా చెప్తున్నాను. నా కుటుంబానికి నేను ఎవరిని కూడా నాకు సందేహం ఉండే లేకపోతే నాకు ఇచ్చేసి నేను ఎక్కుతానని కూడా నేను చెప్పలే. నా ఆస్తి అమ్ముకుని నేను రాజకీయం చేస్తాను. మీరందరూ సహకరించండి. నేను మీకోసమే పనిచేస్తానని తెలియజేయడానికి ఏమాత్రం సందేహం లేదు. మీరు కావాలంటే ఏ గుళ్ళోకి వచ్చి ప్రమాణం చేస్తాను. ముందు చేసిన రాజకీయ జీవితంలో కానీ రాబోయే జీవితంలో కానీ మొక్కలోపు కూడా కరప్షన్ చేయలేని మీకోసమే పనిచేస్తానని చెప్పడానికి మాత్రమే వచ్చాను. మీరు ధైర్యించి నాకు ఓటేసి గెలిపించండి. మీ ఇంట్లో నేను మనకి చాలా అనుకూలంగా ఉండే మనిషి, మనలో కలిసిపోయే వ్యక్తి, మన కష్ట సుఖాలు అర్థం చేసుకోగల శక్తి ఉన్నవాడు. అంటే అలాగే కింద నుంచి వచ్చిన మనిషి కనుక మనకి చాలా ఉపయోగపడే మనిషి. నాకు కూడా బాగా సన్నిహితుడు. రేపు ఏదన్నా మీకు సమస్య వస్తే నా దగ్గరికి వచ్చిన సీను మా మార్కెట్ లో సమస్య వచ్చింది, మా ఊరికి కష్టం వచ్చింది అంటే ఆదుకుని ఆ పని చేసి పెట్టేలే ఆలోచన ఉన్నవాడు నాకు కొంత సన్నిహితుడు. కనుక మరి ఈ ఎలక్షన్ లో మరి మన వాడిని మీరు ఏ రకంగా గెలిపించుకుంటే మనకి అంత ఉపయోగం కూడా ఉంది. కనుక మరి ముఖ్యంగా నేను చెప్పేది అంటే జట్టు కార్మికులు చెప్తున్నాను. జట్టు కార్మికులు నేను చెప్పేది ఏంటంటే చాలా ఉపయోగం మనకి. సీన్ అంటే మనకి చాలా ఉపయోగం. కనుక సీనును గెలిపించుకుంటే మళ్ళీ మనం మనిషిని గెలిపించుకున్నంత ఇదిగా మనకు దానికి గ్యారంటీ ఏంటి మరి మనకి సైనికులు బాగా మనకు అనుకూలంగా ఉన్న మనిషి. కనుక దీన్ని మనం అందరూ ఉపయోగించుకుందామని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ని మంచి దారిలో నడిపిస్తానికి కుటుంబం ఏర్పడింది కాబట్టి ఆ కుటుంబాన్ని గెలిపించాలి. మీరు అడిగిన కాడికి మీకు న్యాయం చేస్తామని కూడా శ్రీనివాసరావు గారు మాట్లాడటం కూడా చెప్పడం జరిగింది. ముందుగా మనం ప్రధానంగా ఏంటంటే
మనం ఎప్పుడైనా మనిషి ఒకటే గ్రహించాలి. అధికారం ఉండొచ్చు, లేదా డబ్బు ఉండొచ్చు, లేకపోతే గవర్నమెంట్ నిధులు ఉండొచ్చు. కానీ అధికారం లేదు, గవర్నమెంట్ నిధులు లేవు. అయినా సరే కష్టకాలంలో కరోనా ఆయన సొంత డబ్బుతో అలాగే ఇంకా విషయం ఏంటంటే ఒక సందర్భంలో అలాగే అప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నట్టున్నారు. అప్పుడు కూడా ఏం చేశారంటే ఒక ఏదైనా ఆయన నాకు ఒక మంచి పని చేస్తే మనం ఏదో గిఫ్ట్ గా ఇంకో రకంగా ఇస్తాం. మనం ఇచ్చినప్పుడు కొంతమంది ఏదో చేస్తే అది కూడా ఆయన చెప్పారంట. ఆయన ఏదైనా నాకు ఇవ్వాలనుకుంటే మీ వార్డులో ఈదులో లైట్లకు, డ్రైనేజీకో, సిమెంట్ రోడ్లకు అది ప్రజలకు ఖర్చు పెట్టండి, కానీ నాకు మట్టికి ₹1 మట్టికి ఇవ్వద్దు అని చెప్పి మన నిర్మాణ మాట లేకుండా చెప్పారు. తాడేపూడి పట్టణంలోని మున్సిపల్ వైస్ చైర్మన్ తెలుగుదేశం నాయకులు కిలాడి ప్రసాద్ మరికొందరు నాయకులు తాము తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా తెలిపారు. శుక్రవారం జరిగిన ప్రెస్ మీట్లో ప్రకటించారు. బీసీలంతా మొదటి నుండి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచామని అన్నారు. అయితే చంద్రబాబు బీసీలను విస్మరించడంతో రాజీనామా చేస్తున్నామని, త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. కిలాడి ప్రసాద్తో పాటుగా 14, 33, 34 వార్డులకు చెందిన కిలాడి సీను, ఎమ్మంది కృష్ణ, కోలా శ్రీనివాసరావు, గొల్లా త్రిమూర్తులు, ఎం అనురాధరావు మరికొంతమంది టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నామని తెలిపారు. వీరు కూడా వైసీపీలో చేరనున్నారు. మా నాన్నగారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చి సుమారు 25 సంవత్సరాలు కావస్తుంది. 25 సంవత్సరాలు బట్టి తెలుగుదేశంలో ఉంటుండే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పార్టీకి కట్టుబడి అంకిత భావంతో పనిచేస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో సీనియరు అలాంటి సీనియారిటీని గుర్తించకుండా చంద్రబాబు నాయుడు గారు 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు అందరూ వెళ్ళిపోతే ఓన్లీ మా బీసీ నాయకులే తెలుగుదేశం పార్టీని నడిపించాం. 2009లో బీసీ కోటాలో మాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం అని చెప్పడం జరిగింది. లాస్ట్కి వచ్చేటప్పటికి తన సామాజిక వర్గమైన మల్లపూడి బాబురాజు గారికి ఇవ్వడం జరిగింది. మాట ఇస్తున్నారు, నిలబెట్టుకోవట్లేదు, తగిన గుర్తింపు ఇవ్వడం లేదని చెప్పేసి బాధ కలిగి, మనస్తాపం కలిగి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. తెలుగుదేశం రాజీనామా చేసిన తర్వాత వైసీపీ నాయకులు పెద్దలు ఈలనాని గారు కానివ్వండి, మురళి గారు కానివ్వండి, కొంతమంది పెద్దలు నాతో మాట్లాడటం జరిగింది. పెద్దల మాటని వైసీపీకి మంచి మోతం చేసుకుని వైసీపీకి వెళ్ళడం జరుగుతుంది. వెంకటరామనగూడెం ఉద్యాన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తోలేటి జానకిరాము యూనివర్సిటీ ప్రాంగణంలో గల మొక్కల రీసెర్చ్ ప్లాంట్ను శుక్రవారం పరిశీలించారు. కూరగాయలు, పూల పెంపకం, PSMA రీసెర్చ్ ప్లాంట్లను సందర్శించారు. MSc, PhD విద్యార్థుల పరిశోధనలను సమీక్షించారు. థీసిస్ విశ్లేషణ కోసం డేటా సేకరణ, క్షేత్ర పరిశీలన పుస్తకాల ఆవశ్యకతను వివరించారు. జాతి కూరగాయల పెంపకం, కొత్త పంటల పరిచయం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. పరిశోధనలో రైతులకు ఉపయోగపడేలా చూడాలని సూచించారు. PG స్టడీస్ డీన్ డాక్టర్ S. సూర్యకుమారి, అసోసియేట్ డీన్ డాక్టర్ M. మాధవి, PMSA విభాగాధిపతులు డాక్టర్ M. కల్పన, కూరగాయల శాస్త్రం విభాగాధిపతి డాక్టర్ పద్మ, PG విద్యార్థులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా 2,70,000 కోట్ల రూపాయలని గత 5 ఏళ్లలో పేదల కుటుంబాలకు అందజేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి కొడి సత్యనారాయణ అన్నారు. దళారులు, మధ్య దళారులు లేకుండా రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసిన జగన్ను రైతులందరూ ఆశీర్వదించాలని కోరారు. గురువారం సాయంత్రం ఆయన రూరల్ మండలం పెత్తాడపల్లి, వెంకటరామనగూడెం, జగ్గన్నపేట, రామనగూడెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన వెంట అప్సడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు, మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరరావులు ఉన్నారు. ఇంకా AMC చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, వైస్ ఎంపీపీ కట్టా రంగబాబు, సర్పంచులు పొలిమోను నాగా అంజుష, ఎలిపే గాంధీ, ములకాల సూర్యారావు, చింతా వెంకట్రావు, ఎంపీటీసీలు మార్లపూడి సుబ్బారావు, నాని శంకర్రావు, సొసైటీ చైర్మన్లు పరిమి తులసీదాస్, వెలిశెట్టి నరేంద్ర కుమార్, ముప్పిడి పెద్దబ్బులు, నూనె రాధాకృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు. మంత్రి కొడి సత్యనారాయణ మాట్లాడుతూ రైతులకు జగన్ పెద్దపీట వేశారని అన్నారు. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారని చెప్పారు. తాను 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఈ గ్రామాల అభివృద్ధికి ఎన్నో నిధులు మంజూరు చేయించారని గుర్తు చేశారు. మంచి చేసినారు మీ అందరికీ, మీ అందరి చల్లని
ఆ ఇద్దరికి కూడా 80 గ్రామం నుంచి మహిళా సోదరిమణులు రెడ్డి గారు ఇచ్చిన ఇంటి స్థలాల్లో మంచి గృహాలు కట్టుకొని మరి మీ పిల్లలతోటి మీ భార్యాభర్త ఎంతో సంతోషంగా ఉండటం అన్నది చూస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. మరి ఇప్పటివరకు మనకి సొంత ఇల్లు లేదని బాధ ఉండేది. జీవితంలో ఎప్పటికైనా మనం సొంత ఇల్లు కట్టుకుంటామని దేవుడిని రోజు ప్రార్థించేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఇల్లాల పేరు మీద ఇవ్వటం జరిగింది. ఇవాళ మీ అందరికీ నేను మనవి చేస్తాను, అటువంటి మహానుభావుడు చేసిన సహకారాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అన్ని రకాలుగా మనం గుర్తుపట్టుకొని ఒక ఇల్లే కాకుండా ప్రతి ఇంట్లో ఉన్న కుటుంబంలో ఉన్న 45 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ చేయూత ద్వారా, కాపు నేస్తం ద్వారా, ఈబీసీ నేస్తం ద్వారా వాళ్ళని ఆదుకుంటున్న విధానం కానీ, డ్వాక్రా పథకంలో 4 వాయిదాల్లో మీ బాకీ అంతా కూడా 4 వాయిదాల్లో చెల్లిస్తారని 4 వాయిదాల్లోనూ ఇచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఎక్కడన్నా ఎవరికైనా పొలాలు అరెకరం 25 సెంట్లు ఉన్నా కూడా రైతు భరోసా పేరు మీద 13,500 ఇచ్చి ఇవాళ మళ్ళీ 16,000 రూపాయలు చేసి 80,000 5 సంవత్సరాలు ఇచ్చేలాగా, చేయూత పథకాన్ని కొనసాగించేలాగా, 3,000 రూపాయలు పెన్షన్ని 3,500 2 వాయిదాల్లో పెంచేలాగా, అమ్మఒడి 15,000 నుంచి 17,000 పెంచేలాగా, 0 వడ్డీ కొనసాగించేలాగా, జగనన్న విద్యా దీవెని కొనసాగించేలాగా, వసతి దీవెని కొనసాగించేలాగా, విద్యాకాన్ని కొనసాగించేలాగా, 8వ తరగతి విద్యార్థులకి ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కొనసాగించేలాగా, పిల్లల్ని చదివించే కార్యక్రమం అంతా భారం అంతా కూడా నేను మోస్తానని ఆయన పిల్లలందరికీ జగన్మామలాగా అందరినీ చదివించే బాధ్యత తీసుకుని ముందుకెళ్తున్నాడు. ఇంత గొప్ప పరిపాలన ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగట్లేదు. అటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని మనం అందరం కూడా బలపరుచుకోవాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు మీకు ఎంతో సులువుగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ అసెంబ్లీకి వేసే ఓట్లో ఇటువంటి ఎలక్ట్రానిక్ ఈవీఎం బాక్స్ ఉంటుంది, ఓటింగ్ మిషన్. మొట్టమొదటి పేరే కొట్టు సత్యనారాయణ, పక్కన ఫ్యాన్ గుర్తు ఉంటుంది, ఇక్కడ బటన్ ఉంటుంది. ఇది బటన్, ఇది నొక్కగానే లైట్ వెళ్తుంది. ఆ లైట్ వెలిగిన తర్వాత క్లిక్ మీద సౌండ్ వస్తుంది, వస్తే ఓటు వేసినట్టే. అక్కడ మనకి అక్కడ స్లిప్ కూడా వచ్చేస్తుంది. అందుకని ఎంతో చురుగ్గా అన్ని పైనుంచి కింద వరకు చదవవసరంలా, మొట్టమొదటి పేరే కొట్టు సత్యనారాయణ అని ఉంటుంది. అలాగే నరసాపురం పార్లమెంట్ అభ్యర్థికి కూడా ఇలాగే ఈవీఎం బాక్స్ ఉంటుంది. ఆవిడది కూడా ఇలాగే మొట్టమొదటి పేరు గూడూరి బాబాల, ఫ్యాన్ గుర్తు, పక్కన బటను. ఆ బటను అలా నొక్కగానే లైట్ వెలుగుతుంది. అలాగే 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేసి మరి పెద్ద మెజార్టీతో గెలిపించాలని, ఈ జగనన్న కాలనీల్లో రోడ్ల కోసం, డ్రైన్ల కోసం, సౌకర్యాల కోసం ముఖ్యమంత్రి గారు ప్రణాళిక తయారు చేశారు. 36,000 కోట్ల రూపాయలతోటి ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేసి ఈ 5 ఏళ్ళు పూర్తి చేసే విధంగా ముందుకెళ్తారని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఒక మెట్టు పైకెక్కాం. మన పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతున్నాం. మనకి చేయూత ద్వారా, మరి డ్వాక్రా 0 వడ్డీ ద్వారా, అమ్మఒడి ద్వారా, విద్యా దీవెన ద్వారా, వసతి దీవెన ద్వారా అన్ని రకాలుగా కూడా ఆర్థిక సహకారం మనకు అందాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి. తాడేపూడి పట్టణంలోని 28వ వార్డుకి చెందిన కొందరు కుంచినపల్లికి చెందిన వైసీపీ నాయకులు శుక్రవారం తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ నాయకులు గొర్రెల శ్రీధర్, పట్నాల రాంపండు, సబ్నివేసి కృష్ణమోహన్, పసలపూడి రాంబాబు, బిరదకోట వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 28వ వార్డుకు చెందిన బద్దిరెడ్డి వంశీకృష్ణ, కీర్తి సురేష్, గొంప మంగరాజు, సీసాల నవీన్, రేలంగి సతీష్, రేలంగి పవన్, పసలపూడి వెంకటసాయి, కాళిదాసు రమణ, బడేటి వెంకటేష్, బండి శ్రీను మిత్రబృందం వైసీపీ నుండి టీడీపీలోకి జాయిన్ అయ్యారు. అదేవిధంగా రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు పరిమిరావు కుమార్, జొవ్వల వెంకటేశ్వరరావు, పట్టపగల కోటి, సుంగర సత్యనారాయణ, ఆకుల సుధాకర్ల ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ కోనాల మురళి, బిరుదుకోట సత్యరాజు, బొందా శ్యామ్, మామిడిపల్లి సుబ్రహ్మణ్యం, తాడేపల్లి కిషోర్, పట్టపగల శ్రీనివాస్, మేకా బాలాజీ వారి మిత్ర బృందం వైకాపా నుండి టీడీపీలో జాయిన్ అయ్యారు.
మాజీ ఎంపీటీసీ అయిన మిత్రుడు మురళీ గారు అతి సౌమ్యుడు. మరి తెలుగుదేశం పార్టీ అంటే చాలా మక్కువైన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈవేళ తన అనునయులందరితోటి తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది మన పార్టీకి ఖచ్చితంగా కుంచినపల్లి గ్రామంలో మరి మరింత బలాన్ని పెంపొందించుకునే దిశగా తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి తెలియజేస్తూ, మరి తెలుగుదేశం పార్టీ కుంచినపల్లిలో ఇంకా స్ట్రాంగ్ అవడానికి ప్రయత్నం చేయమని చెప్పి కోరుకుంటూ, అలాగే 28వ వార్డు నుంచి వేళ యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి బీసీ నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వేళ వచ్చిన వంశీ గారు, మరి అక్కడ మరి 28వ వార్డు నుంచి రాంబాబు గారు, బిరుదుకోట వెంకటేశ్వరరావు గారు, అలాగే మరి పట్నాల రాంపండు గారు ఆధ్వర్యంలో ఈ యువకులంతా కూడా ఈవేళ తెలుగుదేశం పార్టీ, వీళ్ళు ఎప్పుడు వీళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీయే. మరి ఆ రకంగా 28వ వార్డులో మరి 28వ వార్డుని మరింత స్ట్రాంగ్గా చేయడానికి మరి పట్నాల రాంపండు గారి ఆధ్వర్యంలో, అలాగే గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈ పట్టణంలో మరి మరింత మంది కార్యకర్తల్ని మనం జాయిన్ చేసుకుని ఈవేళ ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారి విజయానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి, ఇంకా టైం వారం రోజులే ఉంది. ఈ వారం రోజులు కూడా మరి అవిశ్రాంతంగా పోరాడి తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో మనకి ఈ పట్టణంలో, అలాగే రూరల్ మండలంలో, పెంటపాడు మండలంలో మనం చూపించాల్సిన అవసరం ఉంది. మనం ఖచ్చితంగా పెద్ద మెజార్టీ వస్తేనే అది తెలుగుదేశం పార్టీకి మంచి గుర్తింపు వస్తుంది. నాయకుడికి కూడా మనం ఒక సందేశం ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇక్కడికి విచ్చేసిన మీరందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఏదైతే స్థానిక తాడేపులగూడెం పట్టణంలో 28వ వార్డు నుంచి వంశీ వాళ్ళ మిత్ర బృందం, అలాగే ఏదైతే కుంచనపల్లి నుంచి ఎంపీటీసీ మురళీ గారు వాళ్ళ మిత్ర బృందంతో ఈరోజు ఏదైతే వలవల బాబ్జీ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేయించడానికి తమ వంతు తమ కృషి చేస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ముఖ్యమంత్రి చేసే దిశగా కానీ, ఇక్కడ ఏదైతే ఉమ్మడి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారిని మరి అభ్యర్థిత్వాన్ని నెగ్గించేదానికి పూర్తి స్థాయిలో కృషి చేయడానికి ఈరోజు వాళ్ళ ఇరువురు కూడా అటు పట్టణం నుంచి ఇటు రూరల్ మండలం నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయ్యే దిశగా మేమందరం కూడా కష్టపడతానని చెప్పినందుకు పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీలో కానీ లేకపోతే మీకు ఏ విధమైన కష్ట నష్టాలు వచ్చినా సరే మీకు మేము ఇటు రూరల్ మండల అధ్యక్షుడు రవికుమార్ గారు కానీ, నేను కానీ, రాంపండు గారు కానీ, వలవల బాబ్జీ గారు కానీ మీకు ఎప్పుడు అండదండలుగా ఉండి ప్రతి విషయంలోనూ మీకు చేదోడు వాదోడుగా ఉండి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మీకు వెన్నంటే ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, 28వ వార్డులో పసలపూడి రాంబాబు గారి ఆధ్వర్యంలో, అదే గొర్రెల శ్రీధర్ గారు, బిరుదుకోట వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు 28వ వార్డులో వంశీ గారు మా తెలుగుదేశం పార్టీలో రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే యువత వల్లే మనం ఏదైనా చేయగలుగుతాం అనడానికి ఇది ఒక నిదర్శనం. వాళ్ళు అడిగింది ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని, ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా పార్టీలోకి రావడం అన్నది చాలా మాకు అదృష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు ఉన్న రోజులు బట్టి అయితే మాకు అది ఇస్తారా అని అడిగే రాజకీయ నాయకులు ఉన్నారు ఈ రోజుల్లో. అలా ఏది ఆశించకుండా ఇక్కడ మురళీ గారు కానీ, వంశీ గారిని రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి పార్టీలో ఏ కష్టం వచ్చినా సరే మేము చూసుకుంటామని, మా బాబ్జీ గారు ఉన్నంత వరకు ఎటువంటి కష్టం వచ్చినా సరే మేము వాళ్ళని ఆదుకుంటామని, మున్సిపాలిటీ సంబంధించిన ఏమైనా సమస్యలు వచ్చినా కూడా తీస్తే మేము ముందుంటామని కోరుకుంటూ, అలాగే మా సోదరుడు మురళీ గారు మాజీ ఎంపీటీసీ చేశారు. ఆయన సౌమ్యుడు, ఎవరితోనూ విరోధం ఉండదు. కాబట్టి మనం అందరం కూడా కలిసిమెలిసిగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం అనే ఉద్దేశంతో ఆయన మా పార్టీకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో తెలుగుదేశంలో పార్టీ ఉండి వ్యాపారరీత్యా వేరే ఉద్దేశంతో వెళ్ళలేదు, ఆయన వ్యాపారరీత్యా వెళ్ళాడు. కాబట్టి ఆయన స్వాగతం పలుకుతూ, మాజీ ఎంపీటీసీ మాతో పాటు ఆ రోజు పదవి చేసి కొన్ని అనివార్య కారణాల వల్లనే పార్టీ మారడం జరిగింది. మారినా ఎప్పుడు కూడా ఎటువంటి తప్పు చేయకుండా పార్టీకి మళ్ళీ ఎప్పుడు వచ్చినా నేను వస్తానని మాతో చెప్పి ఈరోజు జాయిన్ అయినందుకు తాడేపల్లిగూడెం రూరల్ మండలం తరఫున ఆయనకు ఆహ్వానం పలుకుతూ,
అదేవిధంగా కుంచెనపల్లిలో టీడీపీ నాయకులందరికీ కూడా ఆయన నాయకత్వంలో మీ అందరూ ఆయన కలుపుకుని వెళ్ళి మీరందరూ కూడా కుంచెనపల్లిలో మన నాయకత్వాన్ని బలపరచాలని మీ అందరినీ ప్రార్థిస్తూ బాబ్జీ గారి తరఫున మీ అందరినీ కోరుతూ ప్రార్థిస్తూ, ఎందుకంటే చిన్న చిన్నవి ఉంటాయి అవన్నీ సరి చేసుకుని వెళ్ళాలి. అదేవిధంగా ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి మన బొలిశెట్టి శ్రీని గారిని కుంచెనపల్లిలో భారీ మెజార్టీ వచ్చేదానికి మీరందరూ జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ ఐకమత్యంగా ఉండి ఏవో చిన్న చిన్న గొడవలు ఉన్న సర్దుకుని కుంచెనపల్లిలో మంచి మెజార్టీ తీసుకొచ్చేదానికి, అదేవిధంగా మురళి గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, తాడేపల్లి నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా పల్లవజుల శ్రీరామకృష్ణ శర్మ శుక్రవారం తాను పోటీ చేయడానికి గల కారణాలను ప్రెస్ మీట్లో వివరించారు. గత 15 ఏళ్లుగా తాడేపూడెం పట్టణం తగినంత అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ప్రజలకు మంచి పాలన అందించడానికి పోటీ చేస్తున్నట్లుగా వివరించారు. తనను గెలిపిస్తే ఏం చేస్తానో మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ 2024లో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాను. జై భారత్ నేషనల్ పార్టీ తరఫున పోటీ చేయడానికి గల కారణం ఏంటంటే, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేటువంటి మా అధ్యక్షుల వారి యొక్క నిర్ణయంతో ఎక్కడా కూడా మనం వృధాగా ధనాన్ని ఖర్చు చేయకూడదు, ప్రజలకి అలాగే ఓటర్లకి మంచి పాలన అందించాలనేటువంటి ఉద్దేశం చేత ఈ రాజకీయ పార్టీని స్థాపించడం జరిగింది మా అధ్యక్షుల వారు. అలాగే ఈ తాడేపల్లిగూడెం నుంచి కూడా అలాగే ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరిగింది. ప్రధానంగా తాడేపల్లిగూడెంలో చాలామంది ప్రభుత్వాలు మారడం జరిగింది, చాలామంది ఎమ్మెల్యేలుగా చేశారు. అయితే ఇంచుమించుగా సుమారుగా మనం చూసినట్లయితే ఒక 15-20 సంవత్సరాల నిడువులో మనం చూస్తే తాడేపల్లిగూడెంలో గతంలో ఎలాగైతే ఉందో అదే విధానంలో ఉంది తప్ప ఎక్కడా కూడా సరైనటువంటి అభివృద్ధికరంగా ఉండేటువంటి మార్పు జరగట్లేదు. ప్రధానంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఓటర్లందరూ కూడా ప్రతి సమస్యను కూడా గుర్తించుకొని ఎవరైతే పరిష్కార మార్గాన్ని చూపగలరు అనేటువంటి ఉద్దేశంతో ఉంటారో వారికే ఓటేమని అడుగుతాం. అందులో మేము ఇచ్చినటువంటి యొక్క కరపత్రాన్ని అవగతం చేసుకుని 1-4 సార్లు ఆలోచన చేసుకుని మీ యొక్క అమూల్యమైనటువంటి యొక్క ఓటును మాకు టార్చ్ లైట్ గుర్తుపై వేసినట్లయితే తాడేపల్లిగూడెం మరింత అభివృద్ధి జరుగుతుందని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. అప్సరా వైస్ చైర్మన్ వడ్డే రఘురామనాయుడును విమర్శించే స్థాయి ఎవరికీ లేదని జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు అన్నారు. ఆయన ఎంతో కష్టపడి ఉన్నతంగా ఎదిగారని, నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తి అని అన్నారు. కాపు కులం మీద ప్రేమతో ఆయనకు సీఎం కేబినెట్ హోదా కల్పించారని చెప్పారు. సమావేశంలో మాచిరాజు సతీష్, దారపరెడ్డి శ్రీనివాస్, అడ్డాల గోపి తదితరులు పాల్గొన్నారు. మొన్న ఏప్రిల్ 29వ తారీఖున మన పవన్ కళ్యాణ్ గారు ఉంగుటూరు సభలో, తాడేపల్లిగూడెం సభలో ఆక్వా రంగం మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ఆక్వాకల్చర్ అథారిటీ వైస్ చైర్మన్ గారు అయినటువంటి మన వడ్డీ రఘురామ్ గారు ఆక్వాకల్చర్ వైస్ చైర్మన్ గారుగా ఉన్నారు కాబట్టి మరి ఆయన పవన్ కళ్యాణ్ గారి మాటలకి మరి కొన్ని నిరాధారమైన మాటలకి సమాధానం చెప్పడం జరిగింది. ఏదంటే మరి రాష్ట్రంలో ఆక్వాకల్చర్ అథారిటీ వైస్ చైర్మన్గా 2 సంవత్సరాలు వడ్డీ రఘురామ్ గారు రైతులకి మరి ఎనలేని సేవలు అందించినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాలు కూడా అహర్నిశలో రాత్రనగా పగలనగా మన రాష్ట్రంలో ఏదైతే తీర ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో రొయ్యల సాగు కానీ చేపల సాగు కానీ చేసేటువంటి రైతులందరినీ కూడా ఆయన ఏదైతే ఈ బాధ్యతలు చేపట్టినటువంటి మొదటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వాకల్చర్ రైతులందరినీ కూడా కలుసుకుని వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయో మరి ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏ సహకారం అందించాలో ప్రతిదీ కూడా మరి రైతులతో మాట్లాడి మరి ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ యొక్క బాధ్యతని పూర్తి స్థాయిలో నెరవేర్చి రైతులకు ఎనలేని సేవలు అందించినటువంటి మన వడ్డీ రఘురామ్ గారి మీద కొన్ని ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో
కొంతమంది నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయనకి క్యాబినెట్ హోదా ఇచ్చిన తర్వాత ఈ తాడేపల్లిగూడెంలో ఆయన నివాసానికి రోజు వేలాది మంది రైతులు వచ్చి ఆయనకి సంఘీభావం తెలియజేసి కృతజ్ఞతలు తెలియజేసిన సందర్భం మేము కానీ ఈ తాడేపల్లిగూడెం నుండి పెద్దలందరికీ తెలుసు, అలాగే మీడియా మిత్రులు కూడా తెలుసు. మన తాడేపల్లిగూడెం పట్టణంలో కొంతమంది పెద్దలు ఆక్వాకల్చర్ అథారిటీ వైస్ చైర్మన్ గారు అయినటువంటి ఒట్టి రఘురామ్ నాయుడు గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. వారందరికీ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక క్యాబినెట్ హోదా సంపాదించడం అనేది తాడేపల్లిగూడెం పట్టణంలో ఉప ముఖ్యమంత్రి హోదా మన తాడేపల్లిగూడెంకి పట్టణానికి ఇవ్వడం జరిగింది. తర్వాత మరొక క్యాబినెట్ హోదా కూడా రఘురామ్ నాయుడు గారి రూపంలో మనకు అందించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా మన కాపు సామాజిక వర్గం తరఫున మన కులానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులకి క్యాబినెట్ హోదా మన తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వ్యక్తులకి ఇవ్వడం మనందరం కూడా పార్టీలు వేరైనా కానీ కాపు సామాజిక వర్గం తరఫున మనందరం కూడా గర్వపడవలసిన విషయం. ఆక్వాకల్చర్ అథారిటీ డెవలప్మెంట్ వైస్ చైర్మన్ అంటే ఆ సంస్థకి చైర్మన్గా ముఖ్యమంత్రి గారు ఉంటారు, తర్వాత వైస్ చైర్మన్గా మన రఘురామ్ నాయుడు గారు ఉన్నారు. మేము గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, రఘురామ్ నాయుడు గారి ఇంటికి నిత్యం అనేక మంది ఆక్వా రైతులు వాళ్ళ యొక్క సమస్యలతో వచ్చి ఆ సమస్యలకి పరిష్కారం పొంది ఆయన ద్వారా పరిష్కారం పొంది సంతృప్తిగా వెళ్తున్న విషయాలను మేము కొన్ని రోజులుగా గమనిస్తూ ఉన్నాం. స్థానిక జోలపాలెంలోని శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా శ్రీచక్రానికి విశేష పాలాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం మండవల్లి వీర వెంకట నాగ జయలక్ష్మీనారాయణ సత్యవతుల సహకారంతో అన్న సమారాధన జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కండెల సోమరాజు ఉపాధి పర్యటనలో భాగంగా మెట్టపురగూడెం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలకు సమ్మర్ ఎలవెన్స్తో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో శారద, రామలక్ష్మి, కుమారి, మరియమ్మ, మంగా తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తున్నారని వినియోగదారుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు తెలిపారు. ఈ యాక్ట్ వలన భూ యజమానులు భూమిపై హక్కులు కోల్పోతారు అనేది కేవలం దుష్ప్రచారమే అని అన్నారు. భూ యజమానులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని హనుమంతరావు తెలిపారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.